అందరికీ నమస్కారం. చంద్రబాబు రాజీనామా, లోకేష్‌కి సీఎం పదవి. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నేతలు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పడం కష్టం. వారం రోజుల నుంచి ఎక్కువగా కూటమిలో చాలామంది నేతలు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చూడాలని తెర మీదకి తీసుకువచ్చారు. అయితే ఈ విషయానికి టీడీపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టిన ఈ రోజు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బొద్ద వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. టీడీపీ పార్టీకి దిశ మార్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా లోకేష్కు మాత్రమే చెందుతున్నదని చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన సీఎం కావాలంటూ వ్యాఖ్యానించడం జరిగింది. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర వల్లే టీడీపీకి పూర్వవైభవం వచ్చిందని, ఆయన వారసత్వ రాజకీయ నాయకుడు కాదని, ప్రజల్లో నుంచి పుట్టుకువచ్చిన ఎదిగిన నాయకుడే లోకేష్ అంటూ తెలియజేశారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తర్వాత నారా లోకేష్ వారసుడు అన్నట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో అండగా లోకేష్ నిలబడ్డారని, అందుకే ఈరోజు ఆయన పుట్టినరోజు చాలా గ్రాండ్గా రాష్ట్రమంతటా పలు ప్రాంతాలలో చేసుకుంటున్నారని తెలియజేశారు. అభిమానులు కూడా నారా లోకేష్ని సీఎంగా చూడాలనే విషయంపై 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు బొద్దా వెంకన్న చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై అటు టీడీపీ నేతలు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రాబోయే ఎన్నికలలో లోకేష్కి సీఎం స్థానాన్ని కల్పిస్తారో చూడాలి మరి. అయితే కానీ టీడీపీలోని కొంతమంది నేతలు జూనియర్ ఎన్టీఆర్కి సపోర్టివ్గా వ్యవహరిస్తున్నారనే విధంగా గతంలో వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ ఎవరి మీద ఆధారపడుతుందో చూడాలి. అయితే ఒక పక్కన జనసేన పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబును రాజీనామా చేసి లోకేష్కి సీఎం పదవి అప్పచెప్పండి, మేమైతే పక్కకి వెళ్ళిపోతాం, మీరు రాజకీయం అంతా చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు నడపండి అనే విధంగా చాలామంది సోషల్ మీడియా వేదికగా అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.